ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై రోజురోజుకి కేసులు ఎక్కువైపోతున్నాయి. అతన్ని ఇండియాకి రప్పించే వరకు జనాలు ఊరుకునేలా లేరు. హిందూ దేవుళ్లపై ఇంతటి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మన భారతదేశ జెండాని పీకేసిన తర్వాత కూడా ఇతన్ని 13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వాస్తవానికి 18 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి ఉండేవారు. ఇప్పుడది 13 లక్షలకు తగ్గింది. ఆ 13 లక్షల మంది కూడా ఎందుకు ఫాలో అవుతున్నారనేది విశ్లేషకుల ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే రీసెంట్‌గానే పోలీసులు అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ డీటెయిల్స్ అడుగుతూ ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌కి ఉత్తరం రాసిన సంగతి తెలిసిందే. వాళ్ల నుండి సమాధానం వచ్చిందో లేదో తెలియదు కానీ రీసెంట్‌గా అన్వేష్‌పై వచ్చిన మరో కేసు హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఇప్పటికే అన్వేష్‌ని అరెస్ట్ చేయాలంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె అన్వేష్‌పై మరికొన్ని సెక్షన్లు కలుపుతూ కేసు వేసింది. అన్వేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, అతను ఒక దేశద్రోహి అని, మొన్నటి ఎఫ్ఐఆర్‌లో ఐటీ సెక్షన్ 69A కూడా చేర్చాలని పోలీసులు వాళ్లను కోరినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అతని యూట్యూబ్ ఛానల్లో బ్యాన్ చేయాలని, అతని ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్‌ని కూడా ఫ్రీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారట. పోలీసులు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఈ అన్వేష్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని ట్రాక్ చేయొచ్చని, తర్వాత అతను ఒక్కో స్టెప్పులో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పోలీసులు బలంగా తలుచుకుంటే ఎలాంటి వాడినైనా 24 గంటల్లో కోర్టు ముందు ఉంచుతారు. అలాంటిది అన్వేష్‌ని ఇన్ని రోజులు అవుతున్నా ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా కూడా పట్టుకోవట్లేదంటే సజ్జనార్ అన్వేష్‌కి క్లోజ్ అవ్వడమే కారణమా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సజ్జనార్‌తో కలిసి అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై పెద్ద పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి వీళ్ళిద్దరూ లైవ్ చాట్లో కూడా మాట్లాడుకున్నారు. అలా వీళ్ళ మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. అదే ఇప్పుడు అన్వేష్‌ని అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతుందా అని జనాలు మాట్లాడుకుంటున్నారు.